దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. జూన్ 10. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. 16వ కీర్తన 10వ వచనం. యేసుక్రీస్తు ప్రభు అతి పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా జన్మించను. ఆయనలో పాపమున్నదని ఎవరునూ రుజువుపరచలేకపోయిరి. యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం. అందువలనే మనలను విమోచించుటకై ఆయన రక్తము కూడా కుళ్ళు పట్టలేదు. 16వ కీర్తన 10వ వచనం. యేసుక్రీస్తు ప్రభువు మరణించిన తర్వాత కుళ్ళు పట్టక తిరిగి లేచెను. నా శరీరమును తిని నా రక్తమును త్రాగిన వాడే నిత్య జీవము నొందునని ఆయన చెప్పెను. ఈ సత్యమును మనం విశ్వాసం ద్వారానే తెలుసుకొనగలం. మనం ఆయన రక్తం చేత కడగబడినప్పుడు నిత్య జీవమును పొందేదాం. మారు మనసు పొందిన పిమ్మట మన అంతరంగ జీవితంలో కూడా మార్పు కలుగును. మనము ఆత్మచేత నింపబడదుము. అప్పుడు మాత్రమే మనం ఆయన స్వరమును వినగలము. ఇదే మార్గము, దీని యందు నడువుము. నా కుమారుడా, జాగ్రత్త పడుము, నా యొద్దకు రమ్ము, నేను నీకు నూతన సంగతులను బోధించదను అను స్వరమును వినుటకు నేర్చుకునేదాం. మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఒక స్వరం మనల్ని పిలిచినట్లు విని నిద్ర నుండి లేచుదాం. ఒకసారి నేను గాఢ నిద్రలో ఉన్నప్పుడు నన్నెవరో పిలిచినట్లు ఒక స్వరమును వింటిని. మొదట అది కళ అని నేను అనుకుంటుని. మరలా నిద్రించి ఆ స్వరమును విని లేస్తుని. ఈ రీతిగా 2-3 పర్యాయములు జరిగిన తర్వాత ఒక స్వరమును నేను వింటిని. నా బిడ్డ, మేలుకొనుము, నేను నీతో మాట్లాడవలను. ఆయన స్వరమును వినుట ఎంత ధన్యకరమైన అనుభవమో. ప్రైజ్ ద లార్డ్.